శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ మాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనే ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసినటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు, అతని నడవడిక ఇవన్నీ కూడా 9వ స్థానం బట్టి ఉంటాయి. పుణ్య కార్యక్రమాలకి, దైవ సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, ఏదైనా ఒక మంచి కార్యక్రమాలకి ధనాన్ని డొనేషన్గా ఇవ్వడానికి, ఇవన్నీ కూడా మనకి ఒక వ్యక్తి ఈ జన్మలో ఎంత పుణ్యం చేశాడు, దీన్ని బట్టి అతని తర్వాత జన్మ ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క సంతానం యొక్క అభివృద్ధి, అదృష్టం ఏ విధంగా ఉంటుందన్నది 9వ స్థానం బట్టి మనం నిర్ణయించవచ్చు. ఏదైనా ఒక శుభగ్రహం 9వ స్థానంలో ఉంటే జాతకుడు
ధర్మాత్ముడని, వారి యొక్క సంతానం చాలా జీవితంలో అదృష్టవంతులు అవుతారని తెలుసుకోవడానికి కారణమవుతుంది. ఇది జన్మజాతకంలో శుభగ్రహం ఉంటే ఇటువంటి శుభ ఫలితాలు, అదే పాపగ్రహం ఉంటే జాతకుడు ఇంకా పాపకర్మలు చేస్తూ తన పాపాన్ని ఇంకా మూటగట్టుకొని తను చేసిన పాపాన్ని తన తర్వాత తరాల వారికి అందించే విధంగా భ్రష్టుడు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు గోచారం అన్నది జాతకంలో ఉన్నటువంటి ఫలితాల్ని, జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి ఫలితాన్ని రాహు ఈ జన్మలో అనుభవించే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి దానికి ఈ మిథున రాశి వారికి 9వ స్థానంలోకి వచ్చినటువంటి రాహువు. ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాగుంటుందంటే, వారి యొక్క నడవడికలో, యాటిట్యూడ్లో ఒక విధమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మన యొక్క చట్టాలని, అలాగే మన యొక్క నియమాలు ఇవన్నీ కూడా సరిగ్గా పాటించలేకపోవడం, అలాగే మన యొక్క ధర్మాన్ని, మన కమ్యూనిటీని, మన జాతిని విమర్శించి ఇతర మతస్థుల యొక్క ఆదర్శాలు పాటించడం, కొంతమంది అయితే ఇతర మతస్థులలోకి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి చాలా వరకు అది పూర్తి కావడం కష్టమవుతూ ఉంటుంది. ఏదో విషయంలోనికి డైవర్ట్ అయి అసలు విద్యను పక్కన పెట్టి వేరే దాంట్లోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏదో ఒక బీటెక్ చేశారు, దాని తర్వాత పీజీ చేశారు, ఇంకా దాని తర్వాత ఏం చేద్దంటే ఇవన్నీ పక్కన పెట్టి వేరే దాంట్లోకి, ఏ ఆధ్యాత్మిక చింతనలోకో, ఏదంటే ఏదైనా యోగా, మెడిటేషనో, ఇలాంటి వ్యాయామం, లేదంటే ఫిజికల్ ఫిట్నెస్సో, లేదంటే సినిమా ఫీల్డ్లోకో ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా వారి యొక్క వృత్తి వ్యవహారాలు వారు చేస్తున్నది కాక వేరే వారికి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది నిజాయితీగా అప్పటిదాకా వెళ్తూ ఒకేసారి అక్రమ సంపాదన స్టార్ట్ చేసి కోట్లలో డబ్బు సంపాదించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు మరి తోటి విద్యార్థుల ప్రభావం వల్ల చిన్న చిన్న వ్యసనాలకి బానిస అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా సిగరెట్ స్మోకింగు, ఈ గంజాయి లాంటి మారక ద్రవ్యాలు సేవించడానికి, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని మోసం చేసి ఏదో విధంగా వారి దగ్గర నుంచి ధనాన్ని రప్పించుకొని వీళ్ళు ఏదో విధంగా ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఈ సమాచారం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇదే సమయంలో వివాహ వయసు వచ్చినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, మరి కొంతమంది అయితే వివాహం కాకుండానే వారు సహజీవనం సాగించడం కూడా ఈ 9వ స్థానంలో రాహు యొక్క ప్రభావం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో తండ్రి గారికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య కానీ, మరి వారి యొక్క టైం ఇంకా బాగోలేకపోతే వేరే విధంగా అపవాదులు, ఏదైనా దీర్ఘకాలిక రోగాలు, వారి ఆస్తి నష్టపోవడం, వారి నేమ్ అండ్ ఫేమ్ నష్టపోవడం, కొంతమందికి మారకం కూడా జరగవచ్చు. అంటే ఇది తండ్రి గారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఆశించిన విధంగా మీరేదో పెద్దవారై ఏదో ఉద్ధరిస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే వారి ఆశ నిరాశై ఈ విధంగా మిమ్మల్ని ఏదైనా హాస్పిటల్లోనో, ఈ పోలీస్ స్టేషన్లోనో చూడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వ్యక్తి యొక్క నడవడిక, క్యారెక్టర్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. నిజాయితీగా కాకుండా అక్రమ ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అలవాట్లుకి బానిస అవ్వడం వల్ల అదే జీవితంగా జాతకుడు మారి, అంటే కొంతమంది ప్రతిరోజు కూడా ఏ బార్కి వెళ్ళి మందు అవుతుంటారు. అతను మిగతా వాళ్ళందరూ ఎందుకు చేతకాని వాళ్ళు, నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటాడు. అంటే అతనికి అది మంచిగా అనిపిస్తుంటుంది, మిగతా కుటుంబ సభ్యులకి అది ఇబ్బందికరంగా, అవమానకరంగా కలుస్తుంటుంది. ఇదే యొక్క రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల వచ్చిన ప్రధానమైనటువంటి ఇబ్బంది. అలాగే వివాహ విషయాలు భ్రష్టు పడుతుంటాయి. సో ఇది చెప్పుకుంటే చాలా ఉంటుంది. బట్ ఏదైనా కంపల్సరిగా ఎవరికైతే ఈ మిథున రాశి వారు కంపల్సరిగా రాహుగ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకొని మంచి మార్గంలో నడడం వల్ల రాహు వేరే విధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా కారణమవుతుంటాడు. ఏదైనా గ్రహం మనకి
ఇబ్బంది పెట్టినా లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దుతూ ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచి వాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోడు పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారో ఎస్ఐ గారో డంకన్ డ్రైవ్లో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లని ఇవి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదన్నా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవ అని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసిన అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.